హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్. నేను లావణ్య ఉట్టుకూరి. చేసిందే పనికిమాలిన పని, దాన్ని మళ్ళీ కవర్ డ్రైవ్. ఈ యాక్టింగ్ ఏదో సీరియల్లో చేసుకుంటే బాగుంటుంది కానీ రియల్ లైఫ్లో రియల్ ఎమోషన్స్తో ఆడుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. మరి తల్లి తండ్రి చనిపోయి కట్టుకున్న భార్యకి దూరమై కన్న బిడ్డకి దూరమై చావు తప్ప వేరే మార్గం లేదని బోరున ఏడుస్తున్న ఒక వ్యక్తి రియల్ ఎమోషన్స్తో ఆడుకోవడానికి సిగ్గుండాలి. అయినా నీకు బుద్ధి లేదు, నీతో ఆ పని చేయించినా ఆ ఛానల్ వాళ్ళకి బుద్ధి లేదు అంటూ బ్రహ్మముడి కావ్యని ఓ రేంజ్లో ఏకిపారేస్తున్నారు. సీరియల్ నటుడను మొత్తం వీడియోను చూపించేసింది బ్రహ్మముడి కావ్య అలియాస్ దీపికా రంగరాజు. చేసిన తప్పుకి క్షమాపణ చెప్పడంలో కూడా ఆమె సీరియల్ నటనను జోడించింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అయ్యింది కదా. సో అందులో నాగమణికంఠ అనే కంటెస్టెంట్ తన కన్న తల్లిని తండ్రిని కోల్పోయి అనాథగా ఉన్నాడు. చివరికి కట్టుకున్న భార్యకి ఏడాదిన్నర కూతురికి దూరం అయ్యి తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాడు. ఇక చావు ఒకటే మార్గం అనుకున్న టైంలో అతనికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. సో హౌస్లోకి వెళ్ళాడు. అయితే అతనికి వెళ్ళిన రోజే హౌస్లో వాళ్ళంతా టార్గెట్ చేసి నామినేట్ చేయడంతో ఎలిమినేషన్ అవుతున్నాడనే బాధలో ఏడ్ చేశాడు మణికంఠ. ఆ తర్వాత నామినేషన్స్లో తన లైఫ్ ఎండ్ అయిపోతుందని బోరున ఏడుస్తూ తన విగ్ని తీసి పడేశాడు. నిజానికి ఒక సెలబ్రిటీకి ఉన్న అందాన్ని ఇంత ఎక్కువ చూపించుకోగలగాలి అని చూస్తాడు. కానీ మణికంఠ తాను పెట్టుకున్న విగ్ని సడన్గా తీసి పక్కన పడేసి గుండెలు పగిలేలా ఏడ్చాడు. అయితే అతని ఆవేదనను చాలామంది హృదయాలకు కదిలించి వేసింది. మానవత్వంతో అతనికి అండగా నిలిచారు. తొలివారం ఓటింగ్లో అతన్ని టాప్లో నిలబెట్టారు. అయితే కొంతమంది మాత్రం మణికంఠ విగ్ ఎపిసోడ్తో ట్రోలింగ్ని కంటెంట్ అయింది. ఇక బయట వాళ్ళైతే ట్రోలింగ్ చేశారంటే అనుకోవచ్చు. సొంత ఛానల్ స్టార్ మా సైతం తన పైత్యాన్ని చూపిస్తూ ఒక మనిషి ఎమోషన్కి విలువ ఇవ్వకుండా మణికంఠను ఇదిగో ఈ మహానటి దీపిక చేసినట్టుగా ట్రోల్ చేయించారు. స్టార్ మాలో ఆదివారం విత్ స్టార్ పరివారం షో 100వ ఎపిసోడ్ ప్రమోషన్లో ఈ దరిద్రం కనిపించింది. ఈ అమ్మాయి బదులు నేను ఉంటే మస్త్ కంటెంట్ ఇచ్చేదాన్ని అని నీకు బిగ్ బాస్ 8లో ఎవరిని చూస్తే అనిపించింది అని శ్రీముఖి ప్రశ్న కంప్లీట్ కాకుండానే నిఖిల్ నేను ట్రాన్స్పరెంట్గా ఉండలేను అంటూ విగ్ తీసి మణికంఠను ఇమిటేట్ చేసి అతని ఎమోషన్ని దారుణంగా ట్రోల్ చేసింది బ్రహ్మముడి కావ్య. అక్కడ శ్రీముఖి ఇక్కడ ఈ అమ్మాయి బదులు అని అంటే కావ్య చెవులు దొబ్బాయేమో కానీ మణికంఠ విగ్ తీయడాన్ని ఇమిటేట్ చేసింది. అయితే స్టార్ మాలోనే బిగ్ బాస్ వస్తుంది. అందులో ఉన్న కంటెస్టెంట్ తన పెయిన్ని తలుచుకొని బాధపడుతుంది కూడా. ఈ చెత్త బ్యాగ్ ట్రోల్ చేయడంతో చిచి రేటింగ్ కోసం ఇంత దిగజారిపోతారా? సొంత ఛానల్ వాళ్ళే ఇలా చేస్తే బయట వాళ్ళు ఇంకా ట్రోల్ చేస్తారు అని చెప్పి అన్నారు. అయితే ఓ రేంజ్లో ఏకిపారేస్తున్నారు. దీంతో మహానటి తనలోని నటనా ప్రావీణ్యాన్ని బయటకు తీసింది. తాను విగు పెట్టుకుంటానని ఓ కట్టుకథ అల్లేసింది. ఆమె కట్టుకథలు వినడానికి ఇదేమైనా బ్రహ్మముడి సీరియల్ అని అనుకుంటుందో ఏమో కానీ తాను మణికంఠను ఎమోషనల్గా హర్ట్ చేసేందుకు చేయలేదని, నేను కూడా విగ్ పెట్టుకుంటాను కాబట్టే స్టేజ్ పైన అలా చేయాల్సి వచ్చిందని చెప్పింది. అదో స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. ఆ విగ్ పీకి పక్కన పెట్టడాన్ని ఎన్ని టేకులు తీసుకొని ఉంటుందో. ఆ డైలాగులు ఎవరు అందిస్తారో అక్కడున్న వాళ్ళకే కాదు చూసే వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ ఆమె మాత్రం చేసిన తప్పుని కవర్ చేసుకుంటూ ఒక కట్టు కథ అల్లింది. పోనీ ఆమె క్షమాపణలో అయినా నిజాయితీ ఉందంటే పళ్ళు వికిలించుకుంటూ అన్ని బయట పెట్టేసి చాలా కామెడీగా క్షమాపణ చెప్పింది. అసలు అనాల్సింది దీపికను కాదు, ఆమెతో ఇలా చావు కబురు కామెడీ చేయించిన స్టార్ మాని. ఇంతకీ దీపిక అల్లిన కట్టుకదేంటో ఆమె మాటల్లోనే వినేయండి. నేను షోకి వెళ్ళినప్పుడు విగ్ తీసి చూపించా. ఇలా చాలామంది నాకు ఫోన్లు చేశారు, చాలా కామెంట్స్ చేస్తున్నారు. నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. నేను బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఎవరి ప్లేస్లో ఉంటే మంచి కంటెంట్ ఇచ్చేదాన్ని అన్నప్పుడు నాకు మణికంఠ విషయం గుర్తొచ్చింది. అతను విగ్ తీయడం గుర్తొచ్చింది. అప్పుడు నాకు సడన్గా నేను కూడా బిగ్ బాస్ హౌస్లో ఉంటే బాగుండేది అనిపించింది అని చెప్పింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్.